యాక్చువల్లీ మన ఫెయిల్యూర్స్ నేర్పిస్తాయి. మనం ఒకలాగా చేస్తూ ఉంటాము, రిజల్ట్ రాదు. దట్ మీన్స్ మనం చేసేది తప్పు. సో యూ ఫైండ్ అవుట్ అనదర్ వే టు డూ ఇట్. ఇది ఫస్ట్. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ సిలబస్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఈ రెండే మన దగ్గర ఉన్న గైడింగ్ లైట్స్. వీటిని బాగా అర్థం చేసుకోవాలి. సిలబస్ ఏంటి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఒక టాపిక్ని మనం ఎంత విడ్త్లో చదవాలి, ఎంత డెప్త్లో చదవాలి. ఇవే రెండు సోర్సెస్. అలా కాకుండా వీళ్ళు ఇది చెప్పారు, వాళ్ళు అది చెప్పారు అంటే మనం కొంచెం మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్, నాకున్న పియర్ గ్రూప్. సో సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ గాట్ సెలెక్టెడ్ ఇంతకుముందు. ఓకే ఓకే. సో ఒకసారి వాళ్ళు సెలెక్ట్ అయ్యాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, మేము చదివేది కూడా కరెక్టే. అండ్ వాళ్ళు నాకు వెరీ స్పెసిఫిక్ ఇన్పుట్స్ ఇస్తుండే. నువ్వు ఆన్సర్స్, నీ ప్రెజెంటేషన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకో, నీ దగ్గర కంటెంట్ ఉంది బట్ వర్క్ ఆన్ దిస్, వర్క్ ఆన్ దట్ అని పిన్ పాయింటెడ్ ఇన్పుట్స్ ఇస్తుండే. సో ఈ మూడు హెల్ప్ అయ్యి ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. రైట్ డైరెక్షన్లో వచ్చిన తర్వాత, రైట్ డైరెక్షన్లోకి రాకముందు ఉన్న డిఫరెన్సెస్ ఎక్కడ అంటే ఏం చెప్తారండి? ఫస్ట్ థింగ్, తక్కువ చదవడం. ఇంతకుముందే నేను ఎక్కువ చదివేదాన్ని. ఓకే. సో మనకి ఇది ఒక ఎగ్జామ్, మార్క్స్ రావడానికే చదవాలి అంతే. అంతకు మించి చదవద్దు, మన టైం వేస్ట్ అవుతుంది. అండ్ మనం ఎక్కువ చదువుతున్న కొద్దీ ఎక్కువ అక్యూములేట్ చేస్తాము నాలెడ్జ్ ఆర్ కంటెంట్. అది మన క్రియేటివిటీని దెబ్బతీస్తుంది. మనకు అక్కడ ఎగ్జామ్లో వెళ్ళి ఒక ఆన్సర్ రాసామంటే వాళ్ళు అడిగిన దానికి మార్క్స్ ఇచ్చేటట్టు ఉండాలి. సో కొంచెం ఇన్నోవేటివ్గా థింక్ చేయడం, డైమెన్షన్స్ వైజ్ ఇన్నోవేటివ్గా ప్రజెంట్ చేయటం, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మన సోర్సెస్ లిమిటెడ్ ఉన్నాయి, మన కంటెంట్ లిమిటెడ్ ఉంది, కానీ మనకు మంచి కమాండ్ ఉంది దాని మీద. సో అలా ఉన్నప్పుడు వస్తాయి. ఇది ఒక డిఫరెన్స్. అండ్ సెకండ్, నాకు చాలా బర్డెన్ తగ్గినట్టు అనిపించింది ఎప్పుడైతే నేను రైట్ డైరెక్షన్లో వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అని అంటారు కదా, చదవాల్సినవి జనరల్గా మన చుట్టుపక్కల ఇవి. దానికి చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కంపైలేషన్స్ ఇస్తాయి, మంత్లీ కంపైలేషన్స్. ఈ ఒక్కొక్క కంపైలేషన్స్లో 100-150 టాపిక్స్ ఉంటాయి. సో అందరూ చదువుతుంటారు. నేను కూడా స్టార్టింగ్లో చదివాను, బట్ ఇంకా నేను తెలుసుకున్నాను ఇవి అవసరం లేదని. వాటిని పక్కన పడేసి రోజు ఒక్క న్యూస్ పేపర్ చదువుతుండే అంతే. అందులో ద హిందూ చదివాను స్టార్టింగ్లో. కొంచెం ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళినాక ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా యాడ్ చేసుకున్నాను. సో న్యూస్ పేపర్ చదివి నాకు ఇంపార్టెంట్ అనిపించిన వాటిని నోట్స్ చేసుకొని చదివేస్తుండే. సో ఎప్పుడైతే నేను ఆ ప్రిపరేషన్ అంతా, అంటే వెన్ ఐ ఓన్డ్ అప్ ద ప్రాసెస్, అప్పుడు అది మెయిన్ డిఫరెన్స్. అందరూ ఇది చేస్తున్నారని చేయకుండా నేనేం చేయాలి అన్నది. అండ్ థర్డ్, ఆన్సర్స్ ప్రెజెంటేషన్ మార్చడం. లైక్ నేను చెప్పినట్టు నా ఫ్రెండ్స్ ఉన్నారు హూ క్లియర్డ్, వాళ్ళ హెల్ప్ ద్వారా నేను రాసే విధానం మార్చుకున్నాను. ఈ 3 థింగ్స్ మేజర్ డిఫరెన్సెస్. మెయిన్స్కి ఏదైతే మీరు ప్రిపేర్ అవుతారో ఆన్సర్స్, ఇప్పుడు మీరు తర్వాత మీ టర్న్ మార్చుకున్న తర్వాత, ఐ మీన్ మీ ప్యాటర్న్ మార్చిన తర్వాత ఎలా రాశారు అంటే ఏం చెప్తారు? సో నా ఫ్రెండ్ అండ్ మై సీనియర్ అండ్ మై ఫ్రెండ్ నిఖిల్ అని, అతనికి ఒకసారి నా పేపర్ చూపించాను, ఇంతకుముందు నేను ఎలా రాస్తున్నాను ఆన్సర్ రైటింగ్ చూపిస్తే, అసలు నువ్వు ఇలా ఎలా రాస్తావు, నీ ఆన్సర్స్ చాలా చెత్తలాగా ఉన్నాయని చెప్పారు. సో అంత బ్రూటల్లీ ఆనెస్ట్ ఉన్నారు, థ్యాంక్ఫుల్లీ. ఓకే. అప్పుడు ఐ అండర్స్టూడ్, ఓకే దిస్ ఈజ్ నాట్ హౌ థింగ్స్ షుడ్ బి డన్ అని. సో ఎర్లియర్ నేను పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్లో రాస్తుండే అండ్ చాలా ఎక్కువ కంటెంట్ రాస్తుండే. పాయింట్స్ ఉండేవి బట్ వాటిని ఎత్తుక్కోవడానికి కష్టమయ్యేది. వాళ్ళు ఎందుకు ఎత్తుక్కుంటారు? చెక్ చేసేవాళ్ళు. మనం ఎలా రాయాలంటే ఆ చెక్ చేసే వాళ్ళకి మార్క్స్ ఇవ్వాలనిపించాలి. మనం రాసే కీవర్డ్స్ అన్ని మంచి మంచి పాయింట్స్ అని ఇమ్మీడియట్లీ కనపడాలి. మంచి పంచ్ లైన్స్తో ఎండ్ చేయాలి ఆన్సర్స్ని. సో నేను దీనికి ఒకటి బుల్లెట్ పాయింట్స్లో రాశాను అండ్ కీవర్డ్స్ అన్నిటినీ అండర్లైన్ చేశాను. అండ్ ఈ చిన్న చిన్న సెంటెన్సెస్, నేను ఇంతకుముందు నా ఒక్కొక్క సెంటెన్స్ 3 లైన్స్ అలా ఉండేది. ఓకే. ఇప్పుడు నా బుల్లెట్ పాయింట్ 2 సెంటెన్సెస్ కన్నా ఎక్కువ ఉండదు. అందులో కీవర్డ్ ఈజ్ ఆల్వేస్ అండర్లైన్. సెకండ్ థింగ్, ఎవ్రీ పాయింట్ నేను సబ్స్టాన్షియేట్ చేశాను, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడము, ఏదైనా ఒక ఫ్యాక్ట్ పెట్టడము అలాంటిది. అండ్ థర్డ్, చాలా చిన్న చిన్న స్కీమాటిక్స్ యాడ్ చేసేదాన్ని, ఫ్లో చార్ట్స్ అని ఏమైనా నేను ఆలోచించి కొన్ని, లేదా వేరే టాపర్స్ ఉంటారు కదా వాళ్ళ కాపీస్లోంచి తీసుకునేదాన్ని. ఓకే ఈ కాన్సెప్ట్ని వాళ్ళు ఇట్లా ప్రజెంట్ చేశారు అని చూసి నేను కూడా అది తీసుకొని అట్లనే చేస్తుండే.
అండ్ ఏదైనా ఒక ఆన్సర్కి ఇంట్రొడక్షన్ ఉంటుంది, బాడీ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. సో మనకు అన్ని సిలబస్ టాపిక్స్ మీదే కదా వచ్చేవి క్వశ్చన్స్. కాబట్టి నేను ఇంట్రొడక్షన్ అండ్ కంక్లూజన్ అన్ని సిలబస్ టాపిక్స్కి ముందే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఒక సిలబస్ టాపిక్ మీద వాళ్ళు ఏదైనా క్వశ్చన్ ఇవ్వనివ్వండి, దానికి డిమాండ్కి తగ్గట్టు నేను బాడీలో రాస్తాను. కానీ నా ఇంట్రొడక్షన్ అండ్ కంక్లూజన్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాయి. సో దీనివల్ల నేను స్పీడ్గా రాయగలిగాను, మంచి ఇంట్రొడక్షన్స్ అండ్ కంక్లూజన్స్ రాయగలిగాను. సో బ్రాడ్లీ ఈ చేంజెస్ చేశాను విత్ అదర్స్ బ్రూటల్ ఆనెస్టీ అబౌట్ మై ఆన్సర్స్. నిజం, అలా చెప్పగలిగే ఉండడం కూడా డెఫినెట్లీ. అంటే చాలామంది చెప్తారంటే పొద్దున లేచి చదువు అని, చాలామంది నైట్ బర్డ్స్ ఉంటారు. మీ విషయంలో ఏం జరిగింది యాక్చువల్లీ? నాకు ఎర్లీ మార్నింగ్ చదువుకోవడం ఇష్టం. నాకు జనరల్గానే పొద్దున్న లేవటం ఇష్టం. సో నేను మార్నింగ్ లేచి చదివేదాన్ని. మార్నింగ్ మేబీ ఒక 7 కల్లా నేను నా టేబుల్ మీద ఉంటుండే. 12 వరకు ఒక స్లాట్ లాగా చదువుతుండే. బట్ 1 అవర్ ఇంటర్వెల్స్లో చదువుతాను నేను అంతే. అండ్ ఆఫ్టర్నూన్ ఒక 3 అవర్స్ అలా. ఇంకా 6 దాని తర్వాత ఇంకా ఆపేస్తాను. బ్యాడ్మింటన్ ఆడటం, రన్నింగ్ చేయటం, లేదా కుకింగ్ చేయటం, ఇవన్నీ చేసి ఇంకా టైం పాస్ చేస్తుంది. ఓకే, కానీ 3rd ర్యాంక్ వస్తాను ఎక్స్పెక్ట్ చేశారా? అసలు నమ్మారా 3rd ర్యాంక్లో మీ పేరు ఉందంటే? 3rd ర్యాంక్ పక్కన పెడితే ఏదైనా ర్యాంక్ వస్తుందని కూడా 100% ష్యూర్ లేకుండే. బికాజ్ ఈ ఎగ్జామే అట్లాంటిది. ఎవరైతే లాస్ట్ వరకు వెళ్తారో మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి, అందరూ ఈక్వల్లీ కేపబుల్ ఉంటారు ఇన్ మై ఒపీనియన్. వాళ్ళ కాంపిటీషన్లో నెగ్గడం ఈజ్ లైక్ వెరీ డిఫికల్ట్. సో కాబట్టి నేను ఐ వాజ్ ఓన్లీ 75 to 80% ష్యూర్, సరే ఏదో ఒకటి వస్తుంది అని. సో డెఫినెట్లీ 3rd ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయలే. ఐ థింక్ మీకు హోమ్ స్టేట్ వస్తుందేమో అని అనుకుంటున్నాను కదా. ఎస్. మీ ఆప్షనల్స్ మార్చుకున్న తర్వాత, సో కొత్తగా తీసుకున్న ఆప్షన్కి మెంటల్ ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎందుకంటే అప్పటి వరకు ఒక సబ్జెక్ట్ ఉండింది. ఆప్షనల్ మీరు ఎక్కడైనా తీసుకున్నారా? కోచింగ్ ఎక్కడైనా తీసుకున్నారా? లేదు. యాక్చువల్లీ నాకు జాగ్రఫీతో చాలా నా ఇమోషనల్ హెల్త్ కూడా ఖరాబ్ అయింది. అయ్యయ్యో. బికాజ్ మీరు ఒక సబ్జెక్ట్ రోజంతా చదువుతున్నారు, యూ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్, కానీ మార్క్స్ రావట్లేవు. అండ్ ఒక 2 years అయిపోయాక నాకు చాలా ఇబ్బంది అనిపించేది జాగ్రఫీ చదవటానికి. మేబీ అది ఇమోషనల్లీ ఇన్వెస్ట్ చేసినందుకు వాట్ ఎవర్. సో నాకు కాబట్టి ఒక కొత్త సబ్జెక్ట్ చదువుకోవటం అనేది నాకు చాలా రిలీఫ్గా అనిపించింది. ట్రూ. అండ్ ఆంథ్రోపాలజీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అంటే నాకు అందులో ఏం తెలీదు కాబట్టి అన్నీ కొత్తవే కదా, ఫ్యాసినేటింగ్గా ఉండేది ఏం చదివినా. అండ్ సెకండ్లీ, నేను జాగ్రఫీలో చేసిన తప్పులు నాకు తెలుసు. ఒక ఆప్షనల్తో ఎన్ని తప్పులు చేయాలో అన్ని నేను చేసేసాను. ఇప్పుడు ఐ మేడ్ ష్యూర్ నేను అది ఒక్క తప్పు కూడా ఇందులో రిపీట్ చేయనని. సో స్టార్టింగ్ నుంచి జాగ్రత్తగా టెక్స్ట్ బుక్స్ నుంచి నేనే చదువుకున్నాను. ఎక్కడైనా హెల్ప్ కావాలంటే, నాకు ఏమైనా అర్థం కాకుంటే అప్పుడు అప్రోచ్ అయ్యేవాళ్ళని. మోస్ట్లీ నా సీనియర్స్ని అప్రోచ్ అవుతుంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ముందుకెళ్ళాను.